హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో ఎర్రపప్పు మైసూర్ పప్పు అండి. చాలా బాగుంటుంది. నేను చెప్పే పద్ధతితో ట్రై చేయండి. ఇది పరోటా, చపాతీ, రైస్ దేనిలోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పే పద్ధతితో ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా దీనిని వీక్లీ వన్స్ ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా వేడెక్కాక ఇందులో ఆవాలు అలాగే జీలకర్రను వేసుకొని కొంచెం వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. అలాగే ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకు పచ్చిమిర్చి ఇందులో వేగుతుండగానే మెంతి ఆకులు, ఒక పెద్ద ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ వేస్తేనే ఈ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇవన్నీ ఇందులో ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఒక 2 నిమిషాల వరకు మంటని చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి చక్కగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ కూడా ఇందులో ఫ్రై అయిపోయాక కొంచెం పసుపును యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా వేసాక వీటిని కలుపుకుందాం ఒకసారి. ఇలా వీటన్నింటినీ కలుపుకున్న తర్వాత 1 నిమిషంకి ఇందులోనే పప్పును యాడ్ చేసుకోవాలి. నేను పెద్ద కప్తో తీసుకున్నాను. 1 కప్పు మైసూర్ పప్పుని యాడ్ చేసుకుందాం. ఇలా పప్పును యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఆయిల్లో ఇది కొంచెం సేపు ఫ్రై అవ్వాలన్నమాట, లేదంటే పప్పు టేస్ట్ అనేది కరెక్ట్గా ఉండదు. టేస్టీగా రావాలంటే 1 నిమిషమైనా మనం ఈ ఆయిల్లో మంటను చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే పప్పు మాడిపోతుంది. ఇలా 1 కప్పు పప్పుకి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. 2 టమాటోలను కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో వేసుకొని మూత పెట్టుకోండి. ఒక 2 నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇందులో ఇలా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోండి, ఎందుకంటే మనకి మొత్తం మిక్స్ అయిపోతుందన్నమాట. ఇలా కలుపుకుంటే మళ్ళీ ఒక 3 నిమిషాల మటుకి మూత పెట్టుకోండి. ఒక 3 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇది చక్కగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులోనే మనం పచ్చిమిర్చి వేసాం కదా ఫ్రెండ్స్, అలాగే కొంచెం కారంని కూడా యాడ్ చేసుకోవాలి. కారం వేస్తేనే ఈ పప్పు అనేది టేస్టీగా వస్తుంది. ఇలా కారం వేసాక ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు దీనిని ఇలా చక్కగా కలిసేంత వరకు కలుపుకొని 3 నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇది కారం కూడా పప్పుకి పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే ఇందులోనే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి 2 ఇందులో కలిసే వరకు కలుపుకోండి. ఇవి కలిసిపోయాక చూడండి మనకు పప్పు రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసిందో. ఒకసారి నేను చెప్పే పద్ధతితో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది, చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఇలాంటి వెరైటీ రెసిపీస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.